అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం కింతాడ పంచాయతీలో తమ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాడంటూ పలువురు బాధితులు టీడీపీ నేత మాజీ సర్పంచ్ బండారు నరసింహనాయుడుపై తిరగబడ్డారు. ఈ సందర్భంగా బాధితుడు అప్పలనాయుడు మాట్లాడుతూ పాస్ బుక్లను ఆన్లైన్ చేయించుకునేందుకు ప్రయత్నించినప్పుడు బ్యాంక్ రుణాలు ఉన్నట్టు తెలిసిందన్నారు. తమకు ఎటువంటి లోన్లు లేకపోయినా బ్యాంకులో లోన్ ఉన్నట్టు ఆన్లైన్లో చూపిస్తోందని, ఇదేమిటని ప్రశ్నిస్తే బండారు నరసింహనాయుడు తమని బెదిరిస్తున్నాడని చెప్పారు. వేరే గత్యంతరం లేక స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణకు తమ గోడు చెప్పుకున్నామని, న్యాయం చేస్తానని ఆయన మాట ఇచ్చారని అన్నారు. నా పేరు కిలపతి అప్పలనాయుడు. మాది కే కోటపాడు మండలం కింతాడ పంచాయతీ జోగానపల్లి గ్రామం. ఇంచుమించుగా 2 నెలల నుంచి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అంచెలంచెలుగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ సెక్షన్ ఎవరైతే జిల్లా రిజిస్టర్ గారు ఉన్నారో జిల్లా రిజిస్టర్ గారికి చెప్పున్నాం. అలాగే డిఐజీ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఇదంతా కూడా దేనికోసం చేస్తూ ఉన్నామంటే, ఎవరైతే ఈ భూ కబ్జాలని తనకు ఉండేటటువంటి రాజకీయ పలుకుబడితో ఎవరైతే ఈ భూ కబ్జాలని రికార్డు ట్యాంపరింగ్ చేసి తనకు ఉండేటటువంటి ఈ రాజకీయ పలుకుబడితో చేసినటువంటి ఈ అన్యాక్రాంతం చేసేటటువంటి పరిస్థితులని ఎదిరించాలి. మా భూముల హక్కులు మేము పొందాలి. మేము ఖచ్చితంగా పూర్వం తాతల దగ్గర నుంచి దున్నుకొని వస్తున్నటువంటి సాగుబడి చేసుకొని వస్తున్నటువంటి భూములని మేము పరిరక్షణ చేసుకోవాలి, సంరక్షించుకోవాలనేటటువంటి తపన ఆవేదనతో ఈరోజు మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే మా ల్యాండ్ ఉందో 127/10 అనేటటువంటి ల్యాండ్ ఉందో ఎస్ఎఫ్ఏ కాపీలో కిలపర్తి సన్యాసి అండి, అంటే మా నాన్నగారు వాళ్ళ తాతగారండి, మా నాన్నగారు వాళ్ళ తాతగారి పేరు మీద ఉంది. ఈ ఎస్ఎఫ్ఏ కాపీ ఏదైతే ఉందో దీని నుంచి బండారు పైడితల్లి అనేటటువంటి వ్యక్తి కుమారుడు బండారు నరసింహనాయుడికి వాళ్ళ అమ్మగారు బండారు దేవుడమ్మ ఏ విధంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిందో ఖచ్చితంగా ఇది నివేదిక ఈ ఎంఆర్ఓ గారు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ వారు ధృవీకరించినటువంటి పేపర్ అండి ఇది. అలాగే ఈ ఆర్టీఏ యాక్ట్లో మేము ఏదైతే అప్లై చేసుకున్నామో ఎంజాయ్మెంట్లో ఉండేటట్టుగా మన మండల సర్వేయర్ గారు తహసీల్దార్ గారు వారు ఇచ్చినటువంటి పేపర్ అండి. ఇది ఇప్పటి వరకు మా దగ్గర ఉండేటటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ అండి. పూర్వం 60 సంవత్సరాల నుంచి మా కింతాడ పంచాయతీ గ్రామ రెవెన్యూకి సరైనటువంటి రికార్డు ఏదైతే లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉందో దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడైతే ఎస్ఎఫ్ఏ కాపీల్లో ఖాళీలు ఉన్నాయో ఆ ఏరియాలో తన పేర్లు నమోదు చేసుకోవటం, తన తాత పేర్లు నమోదు చేసుకోవటం, డాక్యుమెంట్స్ సృష్టించడం, కన్వర్షన్ చేయటం, లోన్ తేవటం, లోన్ తీసుకురావటం, జనాలకి డబ్బులు పంచి నేను రాజకీయవేత్తని అనేటటువంటి మెహర్బానీ పనులు చేయటం. ఇటువంటి మోసపూరితమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ఈ బండారు నరసింహనాయుడు అనేటటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నదే మా తాలూకా డిమాండ్ అండి. ఎందుకోసం శిక్షించాలంటున్నామంటే, ఒకటి సార్, తన తాత తండ్రుల్లో అమ్మేసినటువంటి భూములని ఏదైతే రికార్డు 1Bలుగా మార్చుకోలేని పరిస్థితుల్లో గ్రామ ప్రజలందరూ ఉన్నారో ఆ తాతల పేర్ల మీద ఉన్న ఎస్ఎఫ్ఏ కాపీలని తన పేరు మీద మార్చి రికార్డులు సృష్టించుకున్నాడు. తన కుటుంబ సభ్యులు కూడా ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితులని మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం.